నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతున్న సందర్భంలో అక్కడి ప్రజలను సేవ్ చేసేందుకు కూటమిలో ఉన్నటువంటి మంత్రులు కూడా నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కమాండ్ కంట్రోల్ రూమ్ లోంచి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇకపోతే కూటమిలో ఉన్నటువంటి మంత్రులు పొంగూరి నారాయణ అవ్వచ్చు, లేకపోతే లోకేష్ అవ్వచ్చు, ఏపీ హోమ్ మినిస్టర్ అనిత అవ్వచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా, నాదెండ్ల మనోహర్, ఇలా ప్రతి ఒక్కరు కూడా నేరుగా ఎక్కడైతే వరద ప్రాంతాలు కానీ ముంపు ప్రాంతాలు కానీ ఏవైతే ఉన్నాయో అక్కడి ప్రజల దగ్గరకు వెళ్ళి వారికి అందుతున్నటువంటి సహాయ చర్యలు దగ్గరుండి చూస్తూ ఉన్నారు. అండ్ సాధ్యమైనంత వరకు ప్రజలని ముంపు ప్రాంతాల నుంచి తరలిస్తూ ఉన్నారు. సో మరి గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నటువంటి ఏపీ పరిస్థితి ఈ విధంగా ఉంటే, మరోవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మాత్రం కరకట్ట పక్కనటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యొక్క ఇల్లు మునిగిపోతుందంటూ ఫేక్ ప్రచారాలు అయితే చేస్తున్నట్టు కథనాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ ఫర్ 2029 కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వస్తున్నటువంటి మెసేజ్ చూసినట్టయితే, సీఎం చంద్రబాబు ఇంటికి వరద ముప్పు, ఇక ఏ క్షణంలోనైనా ఇంట్లోకి వరద చేరే అవకాశం, కృష్ణానదికి భారీగా వస్తున్న వరదతో ప్రమాదంలో చంద్రబాబు ఇల్లు. సో కృష్ణానదికి వస్తున్నటువంటి భారీ వరద ప్రభావంతో చంద్రబాబు నాయుడు ఇల్లు ఏ క్షణానైనా మునిగిపోవచ్చు అంటూ ఫేక్ వార్తలు అయితే ఇక్కడ స్ప్రెడ్ చేసే అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, కరకట్ట కృష్ణానది మధ్యంలో అక్రమ నిర్మాణంలో ఉంటున్న సీఎం. సో కరకట్ట కృష్ణానది మధ్యలో అక్రమ నిర్మాణంలో ఉంటున్నటువంటి సీఎం అంటూ మరో అంశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక గతంలో 5.5 లక్షల క్యూసెక్కుల నీటికే గగ్గోలు పెట్టిన చంద్రబాబు బ్యారేజ్ గేట్లకు బోటును అడ్డం పెట్టి వరద నీరు తన ఇంట్లోకి వచ్చేలా చేశారంటూ హుడాహుడి చేసినటువంటి చంద్రబాబు. సో గతంలో కూడా 5.5 క్యూసెక్కులు నీటికి గగ్గోలు పెట్టినటువంటి చంద్రబాబు, గేటు ఇంట్లోకి వచ్చాయని వాటర్ గగ్గోలు పెట్టినటువంటి చంద్రబాబు ఇప్పుడు 5.63 లక్షలకు చేరిన వరదకి ఇప్పటికే చంద్రబాబు అక్రమ నివాసంలో ప్రాంగణంలోకి చేరిన వరద నీరు. అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు కరకట్ట దగ్గర ఉన్నటువంటి అక్రమ నిర్మాణంలో అక్రమ ఆస్తుల్లో అక్రమ నిర్మాణం కట్టి తన ఇల్లు ఏర్పాటు చేసుకున్నట్టయితే వార్త ఫేక్ ప్రచారం అయితే ఇక్కడ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇక సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ప్రస్తుతానికి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఏపీ మొత్తాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ఎక్కడెక్కడ వరద ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ డిస్టిక్ లో ఎక్కువగా ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ ప్రతి క్షణం అయితే ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేశారు. అండ్ లోతట్టు ప్రాంతంలో ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు, ఎగువ ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఇక నేరుగా కూటమికి సంబంధించిన మంత్రులే రంగంలోకి దిగి ప్రతి ఒక్క అధికారిని కూడా అలర్ట్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు కానీ, తినడానికి తిండి కానీ, ఇలా ఏ ఒక్క అంశంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అధికారులకి అటు ప్రజాప్రతినిధులు అయితే ఎప్పటికీ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. అండ్ కొన్ని పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని ఏదైతే సహాయ చర్యలకు కోసం కొన్ని నంబర్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగినట్టు కొన్ని వార్తలు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో మరి ఈ వరద ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. అండ్ రానున్న 2 రోజుల్లో కూడా ఈ వరద ప్రభావాలు, అంటే ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అండ్ నిత్యం అధికారులు కూడా ప్రజలకి అందుబాటులోనే ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి సో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. అలాగే పౌరులుగా కూడా అటు ప్రభుత్వ అధికారులకు కానీ, లేకపోతే ఇటు ప్రజాప్రతినిధులకు కానీ సహాయం చేసి ఎట్టకేలకు ఈ ఫేక్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని స్ప్రెడ్ చేయకుండా సాధ్యమైనంత వరకు పౌరులుగా ఎవరైతే వరద ప్రభావంలో ఉన్నటువంటి ప్రాంతాలు అవ్వచ్చు, లేకపోతే ముంపు ప్రాంతాలు అవ్వచ్చు, వారికి సహాయం చేసి సహాయ చర్యలో పాల్గొని మీ బాధ్యతలు నిర్వర్తించుకోండి తప్పితే ఇలాంటి ఫేక్ ప్రచారాలు మాత్రం చేయొద్దంటూ చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మరి రానున్న రోజుల్లో కూడా ఈ వరద ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్, అంటే ఎక్కువ మోతాదులో అయితే వర్షం ఇంకా ఒక 1 or 2 days ఉండే అవకాశం ఉన్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రజలు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండి ముంపు ప్రాంతాలు వీలైతే తమకు తాముగా స్వచ్ఛందంగా సహాయక కేంద్రాలు కానీ, లేకపోతే ఏవైతే పునరావాస కేంద్రాలు ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయి ఎలాంటి అనర్థాలు జరగకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. సో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.